హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే మా అమ్మకి ఎంతో ఇష్టంగా కనకాంబరాలంతో నాటుకుందండి. మా అమ్మకు కొంచెం హెల్త్ బాగుండదు, అమ్మకి థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయండి. అందుకనేసి ఇంకా మా అమ్మ ఏం చేస్తుంది, ఈ పూల చెట్లను నాటుతా చేస్తూ ఉంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు చెట్ల మీదకి పోతుంది, మనసు అనేది బాగుంటుంది అనేసి మా అమ్మ అయితే చెట్లు అయితే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ చూసుకుంటుంది. చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయితే చెట్లను బాగా చూసుకుంటుంది. చూసుకొని కనకాంబరాలు అంటే నాటడం అంటే చాలా ఇష్టం అండి మా అమ్మకు. హెల్త్ పరంగా అంతా బాగుంటుంది కాబట్టి కొంచెము థైరాయిడ్ చాలా ఎక్కువ ఉందండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించా. నిన్న మొహం కూడా వాసిందనేసి నంద్యాలకి వెళ్ళి అయితే చూపించుకొని వచ్చినాం. నంద్యాల డాక్టర్ ఏం చెప్పిందంటే కొంచెము ఎక్కువ వాటర్ తాగండి అమ్మా అనేసి అన్నారు. సర్లే అనేసి ఇంకా తాగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా కనకాంబరాలు అయితే నేనైతే అల్లుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన ప్రతి ఒక్క వీడియోలలో చూస్తూనే ఉన్నాము వైష్ణవి అనేది అమ్మాయి గురించే. ఏ సెల్ చూసినా కూడా ఎక్కడ చూసినా కానీ అమ్మాయి గురించే వస్తుంది. ఆ అబ్బాయి ఏంటంటే అత్తగారి ఆస్తి కోసము అమ్మాయికి కట్నం కావాలి అందుకనేసి వేధిస్తూ ఉన్నాడంట. కట్నం అత్తగారు ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది ఫ్రెండ్స్? ఎన్ని రోజులు ఏముండదు, ఉంటే మహా అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం. తర్వాత జీవితాంతం మన పిల్లలు పుట్టినాక ఇవన్నీ మనమేగా సంపాదించుకోవాల్సింది. అటప్పుడు మనము జీవితాంతరం మనం నమ్మి వచ్చినప్పుడు అమ్మాయిని మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంత అమ్మాయిని అట్లా ఎంత ముద్దుగా ఉందండి అమ్మాయి. చూస్తుంటేనే వీడియోలలో ఎంత ముద్దుగా ఉంది అసలు. ఏ దాంట్లో చూసినా నవ్వే ఉంటుంది అమ్మాయిది. బాగా అంతమంది అన్నదమ్ములు ఉన్నారు, బాగా చూసుకుంటారు, ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటివి ఇంట్లో మనం ఎంత మంచిగా ఉండాలి, ప్రేమ అభిమానం మనం కూడా మంచిగా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎందుకు వాడు అట్లా చేసుకున్నాడు, ఊరికే చేతులారా వాడి జీవితమే ఇది చేసేసిండు ఫ్రెండ్స్. అలాంటి వాడు ఇంకా బతికున్నాడు అంటే చాలా మంచిది కాదండి లోకానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కనకాంబరాలు అయితే కోసుకొచ్చి ఇంకా నేనైతే అల్లుతున్నా. నాకు అల్లడం అంటే చాలా ఇష్టం అండి. పూలు వచ్చేసి ఏ పూలైనా ఫాస్ట్ తొందరగా అల్లాలని నాకైతే ఇష్టం. ఈ రోజులలో ఏముందిలే ఫ్రెండ్స్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు, చాలా మోసం అనేది జరుగుతుంది. అసలు ఇంట్లో వాళ్ళని నమ్మాలో బయట వాళ్ళని నమ్మాలో ఎవరు నమ్మాలో అస్సలు అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇంట్లో వాడు చూడు ఎంత పని చేసిండు, సొంత భార్యను మళ్ళీ కడుపుతో ఉంది అమ్మాయి, 5 నెలల ప్రెగ్నెంట్. ఎలా మనసు వచ్చిందో వాడికి ఏం కొత్త అర్థం ఆ దేవుడికి తెలుసు. అసలు అలాంటి అమ్మాయి బాగా చూసుకోవాల్సింది పూలలో పెట్టుకొని, అలాంటి వాడు అట్లా చేసిండు. అసలు ఈ రోజుల కొద్దీ చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్. అస్సలు భగవంతుడా, ఇలాంటి వాళ్ళకి పగ వాళ్ళకు కూడా రాకూడదని మనం అనుకుంటాం, కానీ వాడు ఎందుకు అట్లా చేసిండు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు ఫ్రెండ్స్. ఏ ఆడపిల్లకి ఈ విధంగా జరగకూడదు, అస్సలు జరగకూడదు ఫ్రెండ్స్. నాకైతే మస్తు బాధ అనిపిస్తూ ఉంది. అస్సలు నమ్మలేకపోతున్నామండి ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే. అమ్మాయిని నమ్మి కదా అతను అమ్మట వచ్చింది, ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారు. ఈ విధంగా ఎందుకు చేయాలో ఏమో అస్సలు అర్థమే అవ్వట్లేదు. జనాలు రోజుకు చాలా విచిత్రంగా మారిపోతున్నారు ఫ్రెండ్స్. అస్సలు ఇలాంటి వాళ్ళని అస్సలు చాలా కఠినంగా శిక్షించాలి ఫ్రెండ్స్. శిక్షిస్తేనే ఇంకొకడికి తెలివి అనేది వస్తుంది. అది నా వరకైతే నేనైతే అట్లా, మా ఇంట్లో వాళ్ళు కూడా అట్లానే ఆలోచిస్తారు. ఒక ఆడపిల్ల జీవితం అనేది చాలా ఇదైపోతుంది ఇప్పుడుండే రోజులలో. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉండే. అలా కాకుండా అందరూ కొంచెం సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకొకరికి ఈ విధంగా రాకూడదు అస్సలు. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.